సంక్రాంతి పండుగ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలో పల్లె పండుగ వాతావరణాన్ని చూడడానికి పట్టణవాసులు భారీ ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. దీంతో శిల్పారామం ప్రాంగణం అంతా జన జాతరగా మారింది. హరిదాసులు, బుడగ జంగాలు ఇలా వివిధ కళారూపాలతో కళాకారులు సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. శిల్పారామంలో పండుగ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత్ అందిస్తారు. శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వస్తూ ఎన్నో సరదాలను తన వెంట తీసుకొస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే సరదాల పండుగ. అయితే 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ పండుగ పల్లెల్లో కాస్త ఘనంగా జరుగుతుంది. అయితే పట్టణాలలో కూడా పల్లెటూరిలో ఎలా జరుగుతుందో ఆ విధంగానే పండుగ జరిపించేందుకు శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండగ పూట ఊర్లలకు వెళ్ళలేని వారు, నగరంలో ఉన్న వారంతా కూడా ఇక్కడ ఈ శిల్పారామంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి పండుగ వేడుకలకు వచ్చి ఆ పండుగ వాతావరణాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ శిల్పారామంలో విజువల్స్లో చూసుకుంటే ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇక్కడ మనకు అశేషమైన జనం అయితే ఇక్కడికి వచ్చారు. నిజంగా ఇసుకేస్తే రాలనంత జనం ఈ శిల్పారామంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే పండుగను పురస్కరించుకొని వివిధ జానపద కళలకు సంబంధించిన కళాకారులు, సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చే బసవన్నలు, హరిదాసులు ఇలా ఎంతో మంది కళాకారులు అయితే ఇక్కడ సందర్శకులను అలరిస్తున్నారు. మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ నుంచి వచ్చినామండి. విలేజ్లోకి వెళ్ళకి అత్తవారింటికి వచ్చినాము. ఇక్కడ సిటీ చూస్తే మేము వచ్చినప్పుడు అంతా బోసిపోయినట్టు ఉంది సిటీ అంతా. సో ఏం చేద్దామని ఆలోచిస్తున్న ఈ టైంలో మన ఇక్కడ ఉంది అని చెప్పేసి తెలిస్తే మేము ఇక్కడ వచ్చినాం. మాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ అంతా వచ్చినాము. వీఆర్ సో హ్యాపీ. అంటే నగరాల్లో పండుగలు ఊర్లలో జరిగినట్టుగా జరగవు. ఇక్కడ మొత్తం ఒక పండుగ వాతావరణం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మేము అనుకున్నాము సిటీకి వెళ్తున్నాము, పండుగ వాతావరణం ఉండదేమో, విలేజ్లో కుదరక మేము ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడికి వచ్చి మేము అప్పటికి పొద్దున్న నుంచి అదే బాధపడుతున్నాం. మాకు న్యూస్ తెలిసింది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి. సో మేము ఇక్కడ ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇదంతా చూస్తుంటే? మీకు బాగుందండి, హ్యాపీగా ఉంది. మంచిగా. మొదటిసారి వచ్చారా? మొదటిసారి వచ్చినండి. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం. ఇంకా ఈరోజు సంక్రాంతి కదా, బాగుంటుందని వచ్చాం. చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? నీ పేరేంటి? యష్మిత. ఇక్కడ ఈ సంక్రాంతి పండుగ వేడుకలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఓకే. అంటే ఊర్లలో మీకు నచ్చుతుందా పండుగ? ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుందా? చూస్తున్నారు కదా, ఎంతో మంది ఇక్కడ ఈ పండుగ వేడుకలను వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు. అయితే మొదట కొంతమంది ఇక్కడికి అత్తవారింటికి వచ్చినట్టుగా ఇప్పుడు మనతో ఒక సందర్శకుడు అయితే మాట్లాడారు. కానీ నగరం అంతా బోసిపోయినట్టు కనిపించింది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఒక పల్లె వాతావరణం అయితే మాకు కనిపిస్తూ ఉంది. చాలా ఆనందంగా మేమైతే ఈ పండుగను ఆస్వాదిస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నర్సలీపురం నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తారా? లేదు, ఈసారి వచ్చాము. పిల్లలతోటి కొంచెం పెద్ద అయ్యారు కదా, పర్వాలేదని వచ్చాము. ఎలా ఉంది శిల్పారామంలో? చాలా బాగుందండి. గంగిరెద్దు అవన్నీ పిల్లలకు తెలియదు కదా, ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళకు కూడా ఫెస్టివల్ గురించి అర్థం అవుతుంది. కొంచెం చాలా బాగుందండి. చిన్న పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో పాటు కలిసి వచ్చి ఇక్కడ పండుగ వేడుకల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే చిన్న పిల్లలకి ఈ తరం వారికి కూడా ఈ పండుగ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఈ జానపద నృత్య రూపకాల గురించి వారికి తెలియదు. ఇలాంటి చోట్ల వారిని తీసుకువస్తే కనుక వారు వీటన్నింటి గురించి తెలుసుకుంటారని కూడా వాళ్ళు చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, కేవలం హైదరాబాద్ నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ శిల్పారామంలో జరుగుతున్నటువంటి పండుగ వేడుకలను అయితే సందర్శకులు ఆస్వాదిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే శిల్పారామంలో 3 రోజులుగా అయితే సంక్రాంతి పండుగ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపటి వరకు కూడా ఈ పండుగ వేడుకలు ఇలానే కొనసాగనున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, రజిత, HM TV, హైదరాబాద్.